చూడొచ్చు. ఇదొచ్చేసి N11 రోడ్డు పక్కనే జరుగుతున్న వర్క్సు. ఇక్కడ భారీ ఎత్తున ఎక్స్‌కవేటర్‌లు, డంపర్‌లయితే పనిచేస్తున్నాయి. ఇక్కడ ఒక 2 స్లోపుల్ వైస్‌గా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినియి. అంటే ఎక్స్‌కవేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక 2 స్టెప్పుల వరకైతే కంప్లీట్ అయిపోయి, మూడో స్టెప్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ పాలవాగు ఏంటంటే ఒక్కొక్క లొకేషన్‌లో ఒక్కొక్కలాగైతే ఉంటుంది. అంటే దీని బెడ్ విడ్త్ గాని, టాప్ విడ్త్ గాని ఒక్కొక్క లొకేషన్‌లో ఒక్కొక్కలాగైతే ఉంటుంది. ఇది మొత్తం 16.7 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. దొండపాడు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పెనుమాక రిజర్వాయర్‌తో అయితే ఎండ్ అవుతుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఎన్ని ఎక్స్‌కవేటర్స్ పనిచేస్తున్నాయిక్కడ. అలాగే ఒక లెవెల్ వరకు బాగలవాగు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా కనిపిస్తుందో చూడండిక్కడ. ఇది N15 రోడ్డు దగ్గర జరిగిన వర్కు. ఇక్కడ మాక్సిమం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఈ వాటర్ కూడా చూడండి ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో. ఈ పాలవాగు మొత్తం కంప్లీట్ అయితే వాటర్ లెవెల్ కూడా ఇలాగే ఉంటుంది. అలాగే అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్‌లో ఈ పాలవాగు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుంది